నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. ఈరోజు వార్తలోకి వెళ్దాం. వార్తలోకి వెళ్లే ముందు మా వీడియో చూసి నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అట్లనే మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము ఇంతకంటే బెటర్ కంటెంట్ చేయాలంటే మీ సపోర్ట్ మాకు అవసరం కాబట్టి ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇది వార్తలోకి వెళ్దాం. ఆంధ్రజ్యోతి. రాష్ట్రంలో ఏప్రిల్ నుంచి ఎస్ఐఆర్ ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సిఇఓ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు. ఈ ఎస్ఐఆర్ అంటే ఏంటంటే అసలు ఈ ఓటర్ లిస్టుకు సంబంధించిన డీటెయిల్స్ ప్రక్షాళన చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసుకున్నది. ఎందుకు నిర్ణయం చేసుకుందంటే కూడా కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు దొంగ ఓట్లు ఉన్నాయి, అనేక మందికి డబల్ ఓట్లు ఉన్నాయి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయినా అనేక రకాల ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇప్పటికే చాలా ప్రజలు తీసుకొచ్చింది. దానివల్ల కేంద్ర ప్రభుత్వం కూడా ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకున్నది ఏంటంటే ఈ ఒత్తిడి అవసరం లేదు మనం ఎందుకంటే మనం రియాలిటీగానే ఎలక్షన్కి వెళ్తున్నాం కాబట్టి ఈ దొంగ ఓట్లు ఉన్నాయి ఇవన్నిటితోటి మనకు అవసరం లేదు కాబట్టి ఓటర్ లిస్టును ప్రక్షాళన చేయాలి. ప్రక్షాళన చేసినట్టయితే ఎంతమంది చనిపోయిన వాళ్ళ పేర్ల మీద ఎంతమంది ఓట్లు ఉన్నాయి, లేకపోతే బతుకున్న వాళ్ళ పేర్ల మీద ఎన్ని డబల్ ఓట్లు ఉన్నాయి, లేకపోతే పక్క దేశంలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఎన్ని ఓట్లు ఉన్నాయి అని చెప్పేసి ఇది ప్రక్షాళన చేయాలని చెప్పేసి ఫిక్స్ అయ్యారు. కేంద్ర గవర్నమెంటు ఖచ్చితంగా ఇది ప్రక్షాళన చేయాలి, చేస్తేనే మనకు ఈ ఒత్తిడి తగ్గుతుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయినట్టు కనిపిస్తున్నది. దానికి సంబంధించి ఎస్ఐఆర్ రిలీజ్ చేశారు. ఎస్ఐఆర్ అంటే ఏంటంటే మొత్తం మీద ఓటర్ లిస్టును ప్రక్షాళన చేయాలి. ఓటర్ లిస్టును ప్రక్షాళన చేసి ఎంతమంది కరెక్ట్గా జెన్యూన్ ఓటర్లు ఉన్నారో ఆ ఓటర్ లిస్టును మాత్రమే ఫైనల్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయింది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పటికే డబల్ ఓట్లు చాలా చూపించండు. అట్లనే ఎక్కడో బ్రెజిల్లో ఉన్నటువంటి ఒక మోడల్ పేరు మీదే 15 ఓట్లు ఉన్నాయని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ గారు చూపించారు. ఆయన డీటెయిల్తో సహా చూపించాడు. కాబట్టి ఇదంతా ఒత్తిడి మనకు అవసరం లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయానికి వచ్చింది. అదే ఎస్ఐఆర్. ఏంటంటే మొత్తం అన్ని రాష్ట్రాలల్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎంతమంది కరెక్ట్గా జెన్యూన్ ఓటర్లు ఉన్నారు అని చెప్పేసి ఆ లిస్టును ఫైనల్ చేయాలని చెప్పేసి ఫిక్స్ అయింది. దానికి సంబంధించిన వార్తనే ఒకసారి చూడండి. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన త్వరలోనే ప్రారంభం కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈసీఐ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ ఎస్ఐఆర్ ప్రక్రియను మన రాష్ట్రంలో ఏప్రిల్ నుంచి బయటపెట్టనున్నారు. ఇందుకు గాను ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యని ఆదేశిస్తూ ఈసీఐ శుక్రవారం సర్క్యులర్ జారీ చేసింది. ఓటర్ల జాబితా సవరణ కోసం ఎన్నికల విభాగాలు సిద్ధం కావాలని, విధి విధానాల ప్రచారం అవగాహన కార్యక్రమాలను ప్రక్రియ ప్రారంభంలోపు పూర్తి చేయాలని పేర్కొంది. ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ కోసం శిక్షణ కార్యక్రమాలు, బూత్ స్థాయి అధికారులు నియామకం, క్షేత్రస్థాయి అధికారుల నియామకం త్వరలో చేపట్టాలని చెప్పేసి ఈసీఐ సర్క్యులర్ జారీ చేసింది. ఎవరికి? ఈసీకి. దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అంతా కూడా ఉన్నాయి. ఏదేమన్నా ఓటర్ల ప్రక్షాళన అనేది చేస్తేనే మంచిది అని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ గారు అన్నారు. అట్లనే ఇప్పుడు కేంద్రం కూడా నిర్ణయం చేసుకున్నది. ఇది చాలా మంచిది. ఎందుకంటే దొంగ ఓట్లతోటి ఇంకా అనేక మంది నాయకులు గెలిచి బయట తిరుగుతూ ఉన్నారు. అన్నింటినీ ఆపాలే, అడ్డుకట్ట వేయాలంటే ఈ ఓటర్ ప్రక్షాళన అనేది కంపల్సరీ అవసరం కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా మంచి నిర్ణయమే తీసుకున్నది. ఆ రకంగా ముందుకోవాలి. చూద్దాం, మరో వార్త చూద్దాం. నిరాశ్రయుల్ని చేయం, భూ నిర్వాసితులకు మంచి పరిహారం చెల్లించే బాధ్యత నాది. అభివృద్ధి జరగాలంటే ఎవరిదో ఒకరిది భూమి ఎంతో కొంత తీసుకొని తప్పనిసరి. భూమి పోయినా దుఃఖం ఎవరికైనా ఉంటుంది. మీరు మాకు శత్రువులు కాదు, మిత్రులు. ఏం చేసినా అడ్డం పడతామంటున్న కేటీఆర్ ఆ అక్క చాలాసార్లు మంత్రి అయ్యారు. తన ప్రాంతం వారి కోసం ఆలోచన చేయలేదు. ట్రంప్, ఎలాన్ మస్క్ సంస్థలు రాబోతున్నాయి. కొత్వాల్ కూడా ఎకో పార్క్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి గారి మాటలు క్లియర్ కట్ ఎవరి గురించి ఉన్నాయంటే సబితా ఇంద్రారెడ్డి గారి గురించి, కేటీఆర్ గారి గురించి మాట్లాడుతున్నట్టే ఉన్నది. చూడండి, అభివృద్ధి జరగాలంటే ఎవరిదో ఒకరిది భూమి ఎంతో కొంత తీసుకోనిక తప్పదు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు కోసం పేద రైతుల భూములు తీసుకున్నప్పుడు మీరు అక్కడ ధర్నా ఎందుకు చేసిర్రు? రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కోసం అక్కడ భూములు తీసుకున్నప్పుడు, జూరాల కోసం భూములు తీసుకున్నప్పుడు, మెట్పల్లి కోసం భూములు తీసుకున్నప్పుడు, సుందిల కోసం భూములు తీసుకున్నప్పుడు, ఈ ప్రాజెక్టుల కోసం భూములు తీసుకున్నప్పుడు మీరు ఎందుకు అక్కడ పోయి ధర్నాలు చేసిర్రు? పేద రైతుల భూములు తీసుకోవద్దని. అంటే అధికారులు గేమ్లు ఆడుతురా? నాయకులంతా గేమ్లు ఆడుతున్నారా? ఏం చేస్తున్నట్టు? అసలు మీరున్నప్పుడేమో యువతలోడు పోయి ధర్నాలు చేశాడు. ఆడ వాళ్ళ అధికారం ఉన్నప్పుడేమో మీరు పోయి ధర్నాలు చేశారు. అంటే ఎవడు పిచ్చోళ్ళు? తెలంగాణ రాష్ట్ర ప్రజలు పిచ్చోళ్ళా? ఈ పేద ప్రజలు పిచ్చోళ్ళా? వాళ్ళకున్న 1-2 ఎకరాలను కాస్త మీరు గుంజుకొని ప్రాజెక్టుల పేర్ల మీద మీరు భూములు అమ్ముకుంటుంటే చూస్తూ ఊరుకుంటున్న జనాలు పిచ్చోళ్ళనుకుంటున్నారా? ఏమనుకుంటారు అసలు మీరు? ఈరోజు ఏమంటున్నారు? ఇగో చూడండి, వాస్తవమే అభివృద్ధికి సహకరిస్తామని చాలామంది భూములు ఇష్టపూర్వకంగానే ఇచ్చిర్రు. భూములు కొంతమంది మొండికేసిర్రు. అయినా కూడా వాళ్ళను పంపించిర్రు. పంపించినా కూడా మీరు
ఏమంటుండిగో అభివృద్ధి జరగాలంటే ఎవరిదో ఒకరిది భూమి ఎంతో కొంత పోవాల్సిందే, మీరేం మాకు శత్రువులు గారు మాకు మిత్రులే అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. మరి కాళేశ్వరం కట్టినప్పుడు కేసీఆర్ గారు భూమి తీసుకున్నప్పుడు పేద ప్రజల దగ్గరకు పోయేసి మీరు ధర్నాలు చేశారు కదా, మరి అది ఎట్లా మరి? అంటే జనాల ఆ ఎమోషనల్ని క్యాచ్ చేయాలనుకుంటారా? జనాల ఎమోషన్ని క్యాచ్ చేసుకొని వాడుకోవాలనుకుంటారా? ఇదేనా బుద్ధున రాజకీయ నాయకులైనా ఇల్లు బుద్ధి లేని రాజకీయ నాయకుల? పేద ప్రజల భూములంతా లాక్కొని ఇంకో స్థానం లేదు అన్నట్టు వాళ్ళ భూమి మొత్తం గుంజుకుంటుండే ఈ శుద్ధపూస మాటలు ఎందుకు మళ్ళా? అంటే మీరు చేసినప్పుడు సంసారం పక్కలు చేసినప్పుడు వ్యభిచారమా ఏమన్నట్టు? ఇదే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు భూములు తీసుకుంటున్నాము ప్రాజెక్టు కోసం అని చెప్పి అన్నప్పుడు ఏమో మీరు ధర్నా చేశారు. ఈరోజు మళ్ళీ కేటీఆర్ గారు పోయేసి సబితా రెడ్డి గారు పోయి అక్కడ ధర్నా చేస్తే మంత్రి చేసింది కేటీఆర్ ఇది చేసిండు అది చేసిండు అని మాట్లాడుతున్నారు. ఇది బుద్ధున్న నాయకులనా బుద్ధి లేని నాయకులా వీళ్ళు? ఒకసారి ఆలోచన చేసుకోండి. భూములు వాళ్ళు లాక్కున్నప్పుడేమో ఒక మాట మాట్లాడరు, మీరు లాక్కున్నప్పుడేమో మీరు మిత్రులే మాకు శత్రువులు అని మాట్లాడతారా? మరి పేద ప్రజల భూములు మీకు మీరు ఎందుకు కొట్టారు? ఆ రోజు మీ దగ్గర కొట్లాడింది పేద ప్రజల భూములేనా? మీకు దిక్కున్నాయి, వేరే భూములు లేవా, అసైన్ భూములు మస్తున్నాయి, అందులో కట్టుకోండి ప్రాజెక్టులు అని చెప్పేసి మాట్లాడారు కదా మీరు. మరి ఈరోజు మీరు పేద ప్రజల భూములు ఎట్లా కూర్చుకుంటారు మరి రేవంత్ రెడ్డి గారు? చెప్పండి ఒకసారి. అంటే పేద ప్రజల భూములు తప్ప ఇప్పుడు వేరే దిక్కులేవా మీకు కనిపిస్తలేవా అవి? ఇదే మారాలి. మనం చేసే సంసారం పక్కన చేసే వ్యభిచారం అనే ఈ తీరేనే మారాలి. ఈ తీరు మారిన రోజు రాష్ట్రం ఆటోమేటిక్గా బాగుపడుతుంది. ఈ సిగ్గు, లజ్జ, బుద్ధి, మానం, మర్యాద అన్నిటిపెట్టి నాయకులు ఎప్పుడైతే పనిచేసుకుంటూ పోతున్నారో అదే అందుకే రాష్ట్రం అయితే దళిద్రంగా మారింది. ఎప్పుడైతే వీళ్ళు సిగ్గు తెచ్చుకొని కొంచెం పనిచేస్తారో, బుద్ధి తెచ్చుకొని కొంచెం పేద ప్రజలకు కూడా మనం న్యాయం చేయాలి, మనం అధికారం ఇచ్చారంటే మనకు వాళ్ళకి కొంచెం న్యాయం చేయాలని చెప్పి ఎప్పుడైతే నాయకులు అనుకుంటారో ఆ రోజే రాష్ట్రం బాగుపడుతుంది. ఇంత బుద్ధి లేకుండా ఇష్టానుసారంగా వీళ్ళు మాట్లాడుకుంటూ పోయిన రోజులు మాత్రం రాష్ట్రం గింతే దిగజారుడు రాజకీయమే నడుస్తుంది. ఇంకా ఇప్పటికి కూడా వీళ్ళు బుద్ధి లేకుండా ఎన్ని రోజులు అయితే ఇట్లాంటి రాజకీయాలు చేస్తారో అన్ని రోజులు ఇదే కర్మ. రాష్ట్రంకు పట్టిన దళిద్రమే వీళ్ళు, ఈ నాయకులు. రాష్ట్రం ఇంకేడికేం బాగుపడుతుంది? రాష్ట్ర సంపదను మొత్తం కొల్లగొడుతున్నారు, రాష్ట్ర సంపద మొత్తం తుంగలోకేస్తున్నారు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతున్నాయి సంపద మొత్తం. ఇంకేడికేసి రాష్ట్రం బాగుపడుతుంది? ఇంకే రాష్ట్రానికి ఎప్పుడు మేలు జరుగుతుంది? ఆలోచన చేయండి ఒకసారి. ప్రతి ఒక్కరు ఇప్పుడు చూడండి, ఆయననేమో అంబానీకి ఇస్తున్నాడు, అదానికి ఇస్తున్నాడు అని చెప్పేసి ఏమో రేవంత్ రెడ్డి గారు అప్పుడు మాట్లాడారు అపోజిషన్లో ఉన్నప్పుడు. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఎవరికి ఇస్తున్నాడు చూడండి. ట్రంప్, ఎలాన్ మస్క్ సంస్థలు రాబోతున్నాయి. ఇప్పుడు ఎవరికి కొమ్మ వస్తున్నట్టు మరి వీళ్ళు? ఇది ఎవరు అడగరు, ఇది ఎవరు చెప్పరు. ఇది పరిస్థితి, ఇది మన దళిద్రం. కొత్తగూడలో ఎకపార్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాయి. ఇవన్నీ ఇట్లున్నది పరిస్థితి. మారాల్సింది నాయకులు కాదుగా, లాస్ట్కు ప్రజలే మారాలి. ఎవడు నిజాయితీగా పనిచేస్తున్నాడు, ఎవడు పేద ప్రజల కోసం పనిచేస్తున్నాడు, ఎవడు నిజంగా అన్యాయంగా భూములు సంపాదించుకుంటున్నాడు, ఎవడు అన్యాయంగా పేదల మీద పడుతున్నాడు, ఎంత గమనించుకొని రాష్ట్రంకి ఎవడైతే మేలు చేస్తున్నాడో వాడినే ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇట్లాంటి నాయకులను ఎన్నుకున్న ఈ రోజులు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గింతే. ఇక వాళ్ళ దళిద్రం గంతే. ఇక వాళ్ళు ఎవడు మార్చలేడు, వాళ్ళ బతుకులు మార్చలేరు. ఎప్పుడైతే సరైన నాయకుడిని ఎన్నుకుంటారో, ఇప్పుడు పార్లమెంట్లో చూడండి, ఒక రాఘవచంద్రాన్ని ఎంపీ, ఆయన ఎంత మంచిగా పనిచేస్తున్నాడు. ప్రతి పేదోని అంటే ఒక మురికివాడలో ఉన్న పేదోని మనసులో ఉన్న మాటను కూడా పార్లమెంట్లో మాట్లాడుతున్నాడు ఆయన. అది నాయకుని లక్షణం, అది నాయకత్వ లక్షణం. నాయకుడు పేదలకు మంచి చేయాలనుకున్న నాయకుడు మాట్లాడే మాటలు అవి. చెప్తున్నా కదా, ఎక్కడో స్లమ్ ఏరియాలో ఒక మనసు లోపల ఉన్న మాటను కూడా తీసుకొని పార్లమెంట్లో మాట్లాడుతున్నాడు. ప్రతి ఇష్యూను, ఆ రీఫండ్ విషయంలో కానీ, ఫీజు రీఫండ్ విషయంలో కానీ, లేకపోతే సిమ్ కార్డుల రీఛార్జ్ల విషయంలో కానీ, పేదల బియ్యం విషయంలో కానీ, మన ఫ్యూల్కు సంబంధించిన ఇష్యూలో కానీ, ఇట్లా అనేక రకాల ఇష్యూలను అన్నింటినీ కూడా పార్లమెంట్లో లేవనెత్తున్నాడు ఆయన. 500 మంది ఎంపీలు చేయని పని ఒక్క ఎంపీ మాట్లాడుతున్నాడు. గది రాజకీయ లక్షణం, గది నాయకత్వ లక్షణం. పేదలకు న్యాయం చేయాలనుకున్న నాయకుడు గట్ల చేస్తాడు. కానీ గిట్లాంటి వాళ్ళు కాదు. వీళ్ళంతా షోప్ టాపులు చేసి సీట్లకి కూర్చోనికేం తప్ప దేనికి పనికిరారు. వీళ్ళు షోప్ టాపులు చేసి సీట్లకి కూర్చోనికే పనికొస్తారు. 100% చెప్తున్నాయి మాట. మారండి, ఇప్పటికైనా మారి పేద ప్రజలకు న్యాయం చేయండి, రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయండి. రాష్ట్రం మొత్తం మిమ్మల్ని ఎన్నుకున్నది, రాష్ట్రం అంతా ఇంత బాగుపరుస్తారు, మేలు చేస్తారని చెప్పి. అంతేగాని మీ ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ పోయి మీ ఇష్టానుసారంగా మేము ఏగుతాం 5 ఏళ్ళు, ఇష్టానుసారం 5 ఏళ్ళు మొత్తం వెళ్తాం, ఇక మేము ఏం చేసినా మమ్మల్ని అడిగేటోడు లేడని చెప్పేసి ఎవరు వస్తున్న తీరేతుందో దానికి ఖచ్చితంగా తగిన బుద్ధి తెలంగాణ రాష్ట్ర ప్రజలు చెప్తారు. అది గుర్తుపెట్టుకోండి. చూడండి ఏం మాట్లాడుతున్నాం. మళ్ళా నేను బలహీనలో పక్షం, ఒత్తిళ్లు వచ్చిన మాదిగల వైపు నిలబడ్డా, నాపై దాడులు జరిగితే అండగా నిలవాలి. ఈ ప్రభుత్వం మీది మీరు కోరి తెచ్చుకున్నది. మాటలు మూటలతో గెలిచిన వాళ్ళం కాదు, విద్యాశాఖను ప్రక్షాళన చేస్తున్నా. గత ప్రభుత్వం ప్రజలకు గొర్రెలు, బర్రెలు, చేపలు ఇచ్చింది.
చెప్పులు కుట్టుకోమన్నది, వారి పిల్లలకు మాత్రం రాజ్యాన్ని ఇచ్చింది. మాదిగ ఉద్యోగులు అభినందన సభలో సీఎం అంట. నేను బలహీనల పక్షం అంట. ఏ బలహీనల పక్షం ఉన్నాడు? నేను మాదిగల పక్షాలు ఉన్నా అన్నాడు. ఇప్పటిదాకా మాదిగలకు చేసింది ఏంది? మాలాల పక్షాలు ఉన్నా అన్నాడు. ఇప్పటిదాకా మాలాలకు చేసింది ఏంది? నేను బీసీల పక్షం అన్నాడు. ఇప్పటిదాకా బీసీలకు చేసింది ఏంది? నువ్వు ఇస్తానన్న 42% రిజర్వేషన్ ఏది? బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అన్నావు కదా, ఏదది? ఇయ్యవు. ఈ మైక్ల ముంగట ఏం మాట్లాడుతావు? నేను మాదిగల పక్షం, నేను మాలాల పక్షం, నేను బీసీల పక్షం అని మాట్లాడుతావు. స్పీచ్లకే ఇది. పనికి మాత్రం 1% పనికి లేదు. 1% పనికి లేదు. మీకు నష్టం జరగని పనులలో మీరు ఏదో చేస్తారు. మీకు నష్టం జరుగుతుంది అనుకుంటే దానికి ఎంతగానో దిగజారుతారు మీరు. ఇది మీ పరిస్థితి. ఇది మీ రాజకీయ మెట్లు. అవుట్ మీద ఎక్కువ సార్ మీరు. విద్యా వ్యవస్థను గాడిలో పెడుతున్నా అని మాట్లాడుతున్నారు. ప్రక్షాళన చేస్తున్నట్ట విద్యాశాఖను కూడా. ఏం ప్రక్షాళన చేస్తారు ఇంకా? ఎప్పుడు ప్రక్షాళన చేస్తారు ఇంకా? ఎక్కడనో ఆకునూరు మురళిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిర్రు. ఏం మాట్లాడుతున్నాయన? టీచర్లకు జీతాలు ఎక్కువ ఉన్నాయని మాట్లాడుతున్నారు. టీచర్లకు ఉద్యోగాల జీతాలు ఎక్కువ ఉన్నాయంటే ఇంకో వేరే డిపార్ట్మెంట్లల్లో ఎన్ని జీతాలు ఉన్నాయో తెలుసు ప్రజలకందరికీ. టీచర్లకు ఎందుకు ఆ జీతాలు ఇవ్వకూడదు? విద్యార్థుల భవిష్యత్తును మార్చుతున్న టీచర్లకు, విద్యార్థుల తలరాతలు మార్చాల్సిన టీచర్లకు అంత సాలరీస్ ఉంటే తప్పేముంది? పొద్దున 9 గంటలకు వచ్చి సాయంత్రం 4 గంటల దాకా స్కూళ్ళ కింద బయటికి వెళ్లకుండా విద్యార్థులకు పాఠాలు బోధిస్తుంటే అట్లాంటి వాళ్ళకు జీతం ఏనికనేమో మీకు నొప్పి అయిందా? ఎవరికేం ఆయాసమైంది? మీరు పెట్టుకున్న ఆకునూరు మురళి గారు ఏం మాట్లాడుతున్నారు? టీచర్లకు సాలరీస్ ఎక్కువ ఉన్నాయా? మరి విద్యార్థుల భవిష్యత్తు మారుస్తున్నది ఎవరు? ఇదే ఆకునూరు మురళి ఏం నుంచి వచ్చింది ఈరోజు? ఇదే రేవంత్ రెడ్డి గారు ఏం నుంచి వచ్చారు? అదే ప్రభుత్వ బడులలో చదువుకునే కదా. మరి మీ భవిష్యత్తు ఇట్లా మారిందంటే మీకు బోధించిన ఉపాధ్యాయులే కదా ఆ క్రెడిట్ అంతా. మరి అట్లాంటి ఉపాధ్యాయులకు ఈరోజు జీతాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఎట్లా మాట్లాడుతున్నారు? మరి వేరే డిపార్ట్మెంట్లు ఎట్లున్నాయి? ఎన్ని లక్షలు ఉన్నాయి? అసలు ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంత తీసుకుంటున్నారు? ముఖ్యమంత్రి గారు జీతం ఎంత ఉన్నది? పొద్దుగాల 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఉపాధ్యాయులు స్కూల్ పిల్లలతో సహా స్కూల్ పిల్లల లెక్క లోపల కూర్చొని పాఠాలు బోధిస్తున్నాడు. అట్లాంటి వాళ్ళకు ఉన్న జీతాలకే మీరు అంత ఏడుస్తుంటే మరి ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళంతా ఎంత తీసుకుంటున్నారు? ఆకునూరు మురళి గారికి ఎంత ఇస్తున్నారు జీతం? ఈ జీతాలు ఎందుకు మరి? లక్షల జీతాలు మీకెందుకు మరి? ఇంకా విద్యార్థుల భవిష్యత్తు మారుస్తున్న వాళ్ళకి జీతాలు అవసరం లేదనుకుంటే మరి వీళ్ళకి జీతాలు ఎందుకు మరి? ఇంకా ఇదే మారాలి. ఇది మారాలి. విద్యా వ్యవస్థ గాడిలో పెట్టాలి. లేడు, విద్యాశాఖ మంత్రి లేడు. ఇంకెప్పుడు గాడిలో పెడతారు? ఇంకా ఆయనకు ముఖ్యమంత్రిగానే బాధ్యత వహించడానికనే టైం సరిపోతలేదు. ముఖ్యమంత్రిలాగా పెళ్లిలో కట్టడం కానికనే టైం సరిపోతలేదు. ఇక విద్యాశాఖ మీద ఎప్పుడు వస్తాడు? విద్యాశాఖకు ఎప్పుడు పట్టించుకుంటాడు? ఏందో తెలంగాణ రాష్ట్రం పరిస్థితి ఏందో భవిష్యత్తు ఏందో అర్థమవుతలేదు అసలు. ఇప్పటిదాకా హోమ్ మినిస్టర్ లేడు, ఇప్పటిదాకా విద్యాశాఖ మంత్రి లేడు. 2.5 ఏళ్ళు గడిచిపోయింది కానీ భవిష్యత్తు ఎక్కడ పోతుందో తెలంగాణ రాష్ట్రంది అర్థమవుతలేదు అసలు.